కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకి ఆదేశాలు ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకునేలా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన వెనుక కుట్రను ఛేదించేందుకు వంశీని పోలీసులు 10 రోజుల కస్టడీకి కోరారు. గత వారమే తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు వంశీని 3 రోజుల కస్టడీకి అనుమతించింది. విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని న్యాయవాది సమక్షంలో వంశీని విచారించాలని ఆదేశించింది. ఇదే సమయంలో జైల్లో వంశీకి బెడ్ సదుపాయం కల్పించేందుకు కోర్టు అనుమతించింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇటీవలే ఈ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 25తో రిమాండ్ ముగిస్తున్న నేపథ్యంలో సిఐడి అధికారులు పీటీ వారెంట్ వేశారు. 3 days పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. అది కూడా రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock అట్లా రేపు ఎల్లుండి అవటాలండి 25, 26, 27. దాని తర్వాత జ్యూరిడిక్షన్ లిమిట్స్ మేడం జ్యూరిడిక్షన్ లిమిట్స్ ఉండాలని, అదేవిధంగా అడ్వకేట్స్ ని కూడా వాళ్ళకి 3 అడ్వకేట్స్ ఇచ్చారు. ముగ్గురు A4 కి, A7 కి, A8 కి. దాని ప్రకారం రేపు మార్నింగ్ రిమాండ్ కూడా ఉంది. వర్చువల్ గా లేకపోతే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయడం అనేది మళ్ళీ మేడం గారు చెప్పిన దాని తర్వాత రేపు మార్నింగ్ జైలు నుంచి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకెళ్తాం, పోలీస్ కస్టడీ తీసుకెళ్తామా, లేకపోతే డైరెక్ట్ గా కోర్టు కానీ మన సబ్ జైలు నుంచి వర్చువల్ గా ప్రొడ్యూస్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసుకెళ్లి మేము పోలీస్ కస్టడీలో విచారణ చేయడానికి ఆర్డర్ ఇచ్చున్నారు.